My precious children of God, my loving greetings to each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా శుభములు. Today we are going to meditate John 1:51. యోహాను సువార్త 1:51ని నేడు మనం ధ్యానించబోతున్నాము. God speaks to a man called Nathanael. నతానియేలు అనే వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నారు. Truly, truly I say to you, you will see heaven open and the angels of God ascending and descending upon the Son of Man. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. Nathanael never knew the deeper things of the Lord God Almighty. సర్వశక్తుడైన దేవుని యొక్క లోతైన విషయాలు నతానియేలుకు తెలియదు. But God gave him the knowledge that time to receive a special thing from the Lord. కానీ ఆ సమయంలో ప్రభు యొద్ద నుండి ప్రత్యేకమైన జ్ఞానమును పొందుకునే కృపను ప్రభు అనుగ్రహించారు. Knowing God is a great blessing in the life of a child of God. దేవుని తెలుసుకొనుట ఒక దేవుని బిడ్డ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము. Isaiah 53 verse 11 says, we read that by his knowledge my righteous servant shall justify many. యెషయా 53:11 ప్రకారము నీతిమంతుడైన నా సేవకుడు అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా By చేయును. reading the word of God we are able to know much about the Lord. దేవుని వాక్యము చదవడము ద్వారా ప్రభు గురించి ఎంతో అధికముగా మనం తెలుసుకొనగలము. That's why all the time we say read the word of God. అందుకే ఎల్లప్పుడూ దేవుని వాక్యమును చదవమని మేము చెబుచున్నాం. By reading the word of God we can have many things, many knowledgeable things about the Lord God Almighty. వాక్యమును చదవడం ద్వారా దేవుని గురించి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. How much time you spend, my precious sisters and brothers, to read the word of God? దేవుని వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు సహోదరి సహోదరులారా? If you read the word of God with all desire, how your life will be transformed. మీరు ఎంతో ఆశతో వాక్యాన్ని చదివినప్పుడు మీ జీవితం రూపాంతరపరచబడుతుంది. If you read Colossians chapter 1 verse 10, it says like this, కొలస్సీ పత్రిక 1:10 చదివినట్టయితే, that you may walk worthy of the Lord, fully pleasing him, being fruitful in every good work and increasing in the knowledge of God. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. The more you read and meditate the word of God, you will be able to please the Lord. దేవుని వాక్యంని ఎంత ఎక్కువగా చదువుతారో దేవుని అంతగా ఇష్టపెట్టగలుగుతారు. You will be fruitful in every good work. ప్రతి మంచి విషయంలో మీరు ఫలవంతులవుతారు. Yes, God will teach you everything in a beautiful way. ప్రభు మీకు అన్ని అద్భుతంగా నేర్పిస్తాడు. Sit at his presence and take the Bible and start reading it. ఆయన సన్నిధిలో కూర్చుని బైబిల్ గ్రంథాన్ని తీసి చదవండి. The Lord himself will come near you. ప్రభువే మీ చెంతకు వస్తాడు. He'll teach you. ఆయన మీకు బోధిస్తాడు. According to Psalm 32:8, he'll teach you. 32వ కీర్తన 8 ప్రకారం ఆయన మీకు He'll keep నేర్పిస్తాడు. his eyes upon you. మీ పైన దృష్టి ఉంచుతాడు. Make you come closer to him all the time. ఎల్లప్పుడూ ఆయనకు దగ్గరగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. My friends, would you like to have this precious experience in your life? ప్రియ స్నేహితులారా, ఈ ప్రశస్తమైన అనుభవాన్ని మీ జీవితంలో కలిగి ఉండాలనుకుంటున్నారా? Come, let us ask the Lord. రండి ప్రభువును అడుగుదాము. Right now the Lord will give you that experience. ఇప్పుడే ప్రభు ఆ అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for the provision you have made to all the children who ask you to have your presence in their lives. తండ్రి, నిన్ను అడుగు ప్రతి ఒక్కరికి నీ సన్నిధానమును మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు. Those who are praying, you are watching, oh Father. ప్రార్థిస్తున్న వారిని మీరు చూస్తూ ఉన్నారయ్యా. Give them grace to understand your Bible, నీ వాక్యాన్ని అర్థం చేసుకునగలిగే కృపనివ్వండి. the things of God, దేవుని విషయాలను, and let them have a close communion with you. నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉందురుగాక. Grant this experience to each one who asks sincerely, Father. యథార్థంగా అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవాన్ని అనుగ్రహించండి. Thank you, Father. వందనాలు తండ్రి. We give you all the నీకే glory. సమస్త మహిమ In చెల్లిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.